పడుతుంది కానీ వేళగాని వేళప్పుడు పడుతుంది. పడినప్పుడు పడినట్టు పెద్దవాన పడితే వచ్చిన సమస్య ఏంటంటే భూమిలో ఇంకడం కంటే పైన పడి నేల ఈ పైన సారవంతమైన మట్టి అంతా వర్షం నీళ్ళు కలిసిపోయి ఆ ఎర్రటి మట్టితో కూడిన నీళ్లు కొట్టుకొని పోతుంది. ఈ నేల తయారయ్యేకి 1 ఇంచు తయారయ్యేకి 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుందని ఒక లెక్క ఉంది. అలాంటి మట్టి కొట్టుకొని పోతుంది. ఆ మట్టి ఉంటేనే పంట అయ్యేది ఒకటి. రెండవది, పడిన వానంతా భూమిలో ఇంకాలంటే ఇంత పెద్ద చేను, చెట్టు ఉండేది చిన్నది, ఎక్కడిగా పడతాం మన వల్ల అయిందా? కాదనమాట. అందుకని ఏం చేయలేము. అందుకని మేము ఈ కొత్త విధానం కనిపెట్టినాం. ఈ కొత్త విధానం ఏంటిదంటే దీంట్లో ఈ అలసందలు, అనుములు, సజ్జలు, ఈ ఆముదము, కంది, ఇలాంటి పంటలు 6-7 పంటలు, గోరు చిక్కుడు, వంగ, ఇలాంటి పంట మనకు బాగా వచ్చే పంటలు. ఆ పంట విత్తనాలను గుళికలు చేస్తాను. గుళికలు దేంతో చేస్తామంటే బంకమట్టి పౌడరు, ఈ ఘనజీవామృతము పౌడరు. ఘనజీవామృతం ఎలా తయారు చేస్తామంటే మన దేశీ ఆవు పేడను, ఈ శనగపిండి, బెల్లం, ఇవి 2 బాగా కలిపేసి మెత్తగా పూర్ణంలాగా చేసి మనం ముద్దలు చేసి పెడితే 8 దినాలు మాగుతుంది. అది మాగి ఎండుతుంది. దాని పౌడర్తో మనం ఈ గుళికలు చేసి లోపలేసి ఈ విత్తేటప్పుడు మళ్ళా గంజావృతం వేస్తే ఏమవుతుందంటే నేలలో శిలీంధ్రాలు పెరుగుతాయి, సూక్ష్మజీవులు పెరుగుతాయి, వానపాములు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? వానపాములు. వానపాములు ఏం కూడా ఉందంటే అవి భూమిలో ఉంటాయి, పాతివి. మన నేలలో అన్ని నేలలో ఉంటాయి. ఏడుంటాయంటే 10-15 అడుగుల లోపల ఉంటాయి. దీని వాసన, ఈ గంజావృతం వాసన తగిలితే చాలా పైకి వస్తాయి. అవి ఏం చేస్తాయంటే గంజావృతము, ఈ పంటలు ఇవన్నీ ఉంటే ఎప్పుడు పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. అంటే బొరియలు చేస్తాయి. ఆ బొరియల్లో ఈ పడిన పెద్దవానంతా కూడా ఆ బొరియల ద్వారా నీళ్ళన్నీ మన చేనులో ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. అవి మనం చేస్తే అయ్యేది కాదు. మనం అంటే దున్నితే 1/2 అడుగు దున్నుతాం కానీ 10-15 అడుగులు దున్నే చేత కాదు మనకు. భగవంతుడు దానికి ఆ గుణం ఇచ్చాడు. అది బతకాలంటే గంజావృతం వేయాలి. ఈ శిలీంధ్రాలు పెరుగుతాయి, బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతాయంటే ఈ 3 కూడా ఈ పంటల యొక్క వేర్లు తిని అవి బతుకుతాయి. ఈ వేర్లు బాగా ఊరి వాటి వల్ల పోషకాలు తేమ నిలబడతాయి నేలలో. అందుకని ఇవి బతుకుతాయి. దీంట్లో ఏమవుతుందంటే నేల అంతా మెత్తగా తయారయ్యి తేమ పట్టుకునే గుణము, బాగా పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు మీరు చీనీలు ఇప్పుడు వేసారు. ఇది ఒక 3 నెలల తర్వాత మీరు చూస్తే మీ చీనీ చెట్లన్నీ కొత్త ఆకులు, కొత్త కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి. దాంట్లో ఈ శంకు ఉండదు. శంకు ఉంది కదా, శంకు ఉండదు. శంకు ఉండకుండా మీకు ఒక 3 నెలల నుంచి 6 నెలలకు చెట్లన్నీ కొత్త కొమ్మలు వచ్చి ఆకు సైజు పెరుగుతుంది. ఆకు సైజు పెరుగుతుంది, మందం ఉంటుంది. బ్రిక్స్ వాల్యూ అంటారు. ఇప్పుడు ముచ్చుకోట దగ్గర, తాడిపత్రి దగ్గర మనం ఇట్లా చేస్తే ఆ బ్రిక్స్ వాల్యూ 27 పెరిగింది. 27 పెరిగిందంటే కాయ గుణము, నేల గుణము, పంట దిగుబడి మీకు 3 నుంచి 5 ఇంతలు పెరుగుతుంది. కాయ సైజు పెరుగుతుంది, గుణం ఉంటుంది, మంచి రేట్ వస్తుంది. ఇది ఎప్పుడు కూడా మీరు దున్నకూడదు, దీన్ని రోటోవేటర్ వేయకూడదు. ఇది మీకు సంవత్సరం అంతా ఉంటుంది.
దీంట్లో కాయలు ఏమేమి కాస్తాయో కంకులు ఏమేమి వస్తాయో తీసుకోండి, దీన్ని ఇలాగే వదిలేయండి. పచ్చులు కాదు, మనం అన్ని కోసుకోవచ్చు, అవి తింటాయి. పచ్చులు గింజలే కాదు, దీంట్లో వచ్చే పురుగులు ఉంటాయే అవన్నీ అవి తింటాయి. పచ్చులు కూడా మనకు నష్టం చేయవు, తిండి తినేట. నీకు ఇంక భవిష్యత్తులో కలుపు తీసే సమస్య ఉండదు, నీకు ఎరువు వేసే సమస్య ఉండదు, పురుగులకు వ్యాధులకు మందు కొట్టే పని ఉండదు. ఇట్లా బెట్టకాలం వచ్చినప్పుడు కూడా ఈ చేను పదును పట్టుకుంటుంది, అది లెక్క. దయచేసి ఈరోజు మనకు ఈనాడు పేపర్లో వచ్చింది రైతులంతా తీసేస్తానని, బాగా బాధ అవుతుంది. ఎందుకంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచిన చెట్లు తీసేయాలంటే అది ఎంత కష్టము, ఎంత కష్టపడితే ఇంత అయినాయి అనేది భయం అవుతుంది. అయితే చాలా మందికి ఈ విధానము చేయడానికి భయపడుతున్నారు. భయపడకూడదు, భయపడకుండా 3 నెలలు 6 నెలలు దాటినాక తోట గుణం అంతా మీరు వీడియో తీసి ఫోటో తీసి పెట్టుకోండి. వచ్చిన వాళ్ళకంతా చూపించండి, పక్క రైతులకు చెప్పండి. అందుకని మనము ఈ పంట జాతులు ఉన్నాయి ఇవన్నీ మేలు చేసేది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉడుపుగా ఉండేవి కొన్ని తీసేది, దగ్గర దగ్గర ఉన్నాయి కదా అవి అర్ధడుగు అడుగు ఉండేలాగా తీసేయి. అట్లన్నా చెయ్యి, ఎందుకంటే ఒడుపుగా ఉంటే గంట పగలదు. నువ్వు ఇంకొక ఆవులు ఉంటే ఒక పని చేయొచ్చు అన్న, వరుసగా కోయకుండా నువ్వు లావు ఎక్కడ వస్తాయో ఎన్నుతో వచ్చేటివి పట్టుతో ఉన్నప్పుడు ఆడాడు కోసుకుంటా ఉండు. నువ్వు ఒకటికి వస్తే అది 4 వస్తుంది. ఇది గుర్తు పెట్టుకో, దేవుడు పగులుతుంది. నువ్వు లావు మాత్రం వంగి కోసి నువ్వు పశువులు చేస్తా ఉండు. ఇది మన వాళ్ళందరికి చెప్పండి అయ్యా, ఎందుకంటే చాలా ఆశ పెట్టుకొని మన వాళ్ళు పెట్టుకున్నారు. దీనికి భవిష్యత్తులో మనం ఒక 6 నెలల సంవత్సరం పోయినాక మధ్యలో మునగ లాంటివి పెట్టుకుంటే, దీంట్లోనే మునగ పెట్టుకుంటే కాయ కోసం కాదు, ఇప్పుడు అందరూ ఆకులు తింటున్నారు. చెట్లకి కాదు, మనకు కూడా మంచి చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు చీని మీకు ఒకసారి 40,000 టన్ను, ఇప్పుడు 20-18 ఉంది. మీకు దీని మధ్యలో దీనికి మేలు చేసేదే కాకుండా అది కూడా మనము కరివేపాకు కోసి అమ్ముతారే, అట్లా అమ్మితే నీకు దాంట్లో డబ్బులు వస్తాయి. ఇప్పుడు రేషన్ పురుగులకు ఎట్లా వేస్తానామో ఇప్పుడు అందరు డబ్బులు తినే వాళ్ళకు, వాళ్ళ ఆరోగ్యం తినే వాళ్ళు మనమంతా ఉంటాము. సంజీవ్ రెడ్డి మీరు ఇంకా ఇది 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 నిలబడి 6 రెండు ఉంటాయి. మనకు డైరెక్ట్ గా ఆదాయం రావాల, నేలకు బాగా చేయాల, రెండు ఇది ఉంటుంది అది ఉంటుంది, ఆదాయం వస్తుంది. మంచి పేరు ఆఖరికి పరుపు కూడా నువ్వు పెట్టిన సంతోషమైంది నాకు. తొగాల్సిన అవసరం కాదు, లోపల వానపాములు శిలీంధ్రాలు ఈ బ్యాక్టీరియా మొత్తం వచ్చి పైన చెట్టు నీకు నల్లగా అవుతుంది. ఇంకా తుంగ గరిక తుంగ ఏమవుతుందంటే దీంట్లో కాకిపోతాయి. అది చాలా మందికి తెలియదు. మన వాళ్ళు ఎంతసేపు నేను దున్నుతా, నేను అది చేస్తా, అవి దున్నే కొద్దీ అవి ముందు వస్తాయి. అంతే అంతే అవును, వెళ్ళిపోవు. వాటికి ఎండ తగలేకపోతే అవి సన్నగా అయిపోతాయి, ఫీల్ అయిపోతాయి అట్లా. కాబట్టి దయచేసి మీది ఎంత అంటే దానిమ్మ ఇప్పుడు వేసావా వేస్తావా? వేసినావు. ఇప్పుడు చూద్దాము. ఇంకా ఈయన మీరు ఎన్ని ఎకరాలు ఉంది?
మరి వేస్తావా వేయవా? వేసేయి. మామిడిలో ఉపయోగం ఏమంటే ఇప్పుడు వేస్తే ఈసారి వాన పడలా అందరికి కాపు తగ్గుతుంది. ఈ అక్టోబరు, జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఎండకు మామిడి చెట్లు ఆహారం తయారవుతుంది. నవంబర్ నుంచి పూత రావాల, అది బలానికి రావాల. ఇప్పుడు ఈసారి వాన లేదు కాబట్టి ఇంక నీకు ఆహారం తయారు చేసే పని లే, ఈసారి ఖాళీగా ఉండే. ఇప్పుడు మీరు కానీ వేసారంటే ఇది దీనివల్ల తేమ పట్టుకొని పోషకాలు అందుబాటు బలంగా తయారైంది. ఏమి ఇప్పుడు వేసేయండి. ఏమి నాయనప్ప ఎట్లా ఈ అన్నతో ఎప్పుడు వేపిస్తావు? పేరప్ప నీ పేరు ఏం పేరు? అది నాయనప్ప మా టీం ఈ పిల్లలు అంతా వస్తారు, అది చేపించు వేసేయి. వేసేస్తే నీకు వచ్చే గుణం ఏంటిదంటే నవంబర్ లో డిసెంబర్ పూత వస్తుందనంగా ద్రవ్యజామతో స్ప్రే చేయాలి. ద్రవ్యజామతో 20-25 రోజులు ఒకసారి స్ప్రే చేసుకుంటూ పోతే ఇంక నీకు అది చాలా శ్రీరాముడు వచ్చా. చేసినావా? గుణంగా చూసింటావు. ఈసారి పగడబందిగా చేయి. అవి జాగ్రత్తగా అది చేస్తే 1-2 సార్లు నీమాసనం కొట్టాల. ఎందుకంటే తేనె మనసు పురుగు ఉంటుంది, అందుకని అది తప్ప మిగిలిన బ్రహ్మాండంగా వస్తాయి. కాయి 3 దఫాలు కోతకు వస్తాయి, అంటే 3 పంటలు వస్తాయి మీకు. ఇప్పుడు చీని కూడా అంతే బా రెడ్డి, చీని నీకు 5 తడవలు దింపాలి నువ్వు భవిష్యత్తులో. ఇప్పటికిప్పుడు రావు, ఈసారికి 1.5 వస్తుంది, బాగలేవు చెట్లు కాబట్టి. నెక్స్ట్ టైం 3-4 అవుతుంది. అంటే కాయి చెట్టు ఏం చేస్తుందంటే శక్తిని బట్టి కాయలు నిలుపుకుంటుంది. అంటే 5 కాయలు నిలుపుకునేది 15 నిలుపుకొని ఫస్ట్ 5 కోతకు వస్తాయి, అవి అయిపోయిన మళ్ళా 5 వస్తాయి, మళ్ళా 5 వస్తాయి. మన ఏమంటారు వాళ్ళకి 3 నుంచి 5 కోతలు పడుతుంది. ఇది గుర్తు పెట్టుకు. మామిడి కూడా బాబు, మామిడి కూడా మీరు సొంతంగా అమ్ముకునే అలవాటు చేసుకోండి. ఇంటికాడ ఉండి చేసేది ఏమిగా, మీరే ఇటు కొట్టం వేసుకొని ఫ్యామిలీ సెటప్ చేయండి. ఇంటికాడ ఏం లేదు, అందరూ దేంతో పోతుంది అంటే పనితో పోతుంది. ఎవరు శ్రమ పడతారో. ఇది బాబు నువ్వు అగ్రికల్చర్ అసిస్టెంట్ కదా, ఈ రంగు వచ్చింది కదా, ఈ రంగు వచ్చిందంటే బలం ఎక్కువ అని అర్థం. విగర్ ఉంటారు, హై విగర్ అంటారు. విగర్ అంటే ఎక్కువగా పిలకలు వస్తాయి, పంట బ్రహ్మాండంగా అవుతుందని గుర్తు. ఈ గంజావతి వల్ల ఈ రంగు వస్తుంది, ఈ నీలం రంగు ఉండేది చూడు, అట్లా మీకు. అందుకని ఆకు మీద కూడా ఇది కనబడుతుంది మీకు, ట్రైకోమ్స్ అంటారు. ట్రైకోమ్ అని నువ్వు ఉంటుంది, మీరు ఇట్లా అంటే కనపడుతుంది, ముళ్ళు. అది వచ్చిందంటే ఈ ఆవు పేడ మాకు పెట్టి వేస్తే ఆ గుణం వస్తుంది. ఇది వచ్చిందంటే ఇది అన్నిటికీ తట్టుకుంటుంది, అట్లా అది గుణం. ఇవి వేరు జాతులు అన్ని బతుకుతాయి, ఎవరి బతుకు వాళ్ళది. ఆధారపడి బతుకుతాయి. ఒకటి ఇంకొక దానికి సాయం చేస్తుంది. దీంట్లో అంటే సారం సాయం చేస్తుంది, తేమ సాయం చేస్తుంది. దాని ఆరోగ్యానికి ఇది కాపాడుతుంది, దీని ఆరోగ్యానికి అది కాపాడుతుంది. మనకు నష్టం రాదు అట్లా. అవును, అన్ని అణువులు ఆయిల్ ఉంటుంది కదా, అందుకని సమస్య అవుతుంది. ఇంక భవిష్యత్తులో ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ మారుతాయి. ఇట్లా ఇవన్నీ మారుతాయి. ఈ ఆకులు ఉన్నాయా, ఇవి ఈ కొమ్మలన్నీ తెల్లగా వస్తుంది. ఇప్పుడు ఇది నల్లగా ఉంది కదా, ఇది 6 నెలల తర్వాత ఇది తెల్లగా అవుతుంది.
అంటే అంత ఊరుతుంది. అవును సార్. అది ఊరాలంటే ఇక్కడ ఏర్లకు బలం రావాలి. ఈ ఆకులన్నీ ఇలా ఉండేటివన్నీ మారిపోతాయి. ఈ కాయ కూడా మీకు కాయకు కూడా నూగు ఉంటుంది, తెల్లటి పౌడర్ నెగిలాడుతాయి, అట్లా అన్ని మారిపోతాయి. అవును, మీకు దీనికి కూడా ఉంటుంది మనకు. మీరు పురుగు మందులు ఏ రేటు కొట్టకపోతే దీనికి కూడా వచ్చేస్తారు. అట్లా చాలా బాగా పెట్టుకున్నావు. ఇంక నేల బాగా అయినాక ఇంక 6 నెలల తర్వాత నీ పంట వేరుగా ఉంటుంది. ఓకేనా?